హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మీరు ఏ వీడియో కూడా చూడకుండా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఆ పెన్షన్లకు సంబంధించిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్తాను. సో దీంతో పాటు అదేవిధంగా మార్చి నెలలో రాబోతున్నటువంటి పెన్షన్ల గురించి కూడా కొంత సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. సో పెన్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందుతాయి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం కనుక చూసుకున్నట్లయితే దివ్యాంగ పెన్షన్లకు అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో వచ్చే నెలలో కూడా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి షెడ్యూల్స్ అనేవి ఆల్రెడీ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఉన్నాయన్నమాట. మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం మార్చి పెన్షన్ల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత కొత్త పెన్షన్ల టాపిక్ లోకి అయితే వెళ్దాం. మార్చి నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లు కొంతమందికి డబుల్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా కొంతమందికి పెన్షన్స్ అనేవి హోల్డ్ చేయబోతున్నారు. మరికొంతమందికి వచ్చేసి పెన్షన్ యొక్క పంపిణీ విషయంలో మాత్రం ఈ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఇక్కడ డబుల్ పెన్షన్ ఎవరికి వస్తుందంటే, గత నెలలో కొంతమందికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. దాని ఉద్దేశంతో శాంక్షన్ అయినటువంటి కొత్త పెన్షన్లు అంటే స్పోర్ట్స్ పెన్షన్లు అనేవి నవంబర్ నెలలో అప్లై చేసుకున్నట్లయితే వారికి డిసెంబర్ నెలలో వెరిఫికేషన్ జరిపి జనవరి నెలలో పెన్షన్ ఇచ్చారు, ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఆపేశారు అనమాట ఎలక్షన్ కోడ్ వల్ల. సో అటువంటి వారికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, అటువంటి వారికి ఒక 10 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఆపేశారు. అటువంటి వారికి మాత్రము ఈ మార్చి నెలలో డబుల్ పెన్షన్ రాబోతుంది. 4,000 రూపాయలు 8,000 రూపాయలు అయితే వాళ్ళు తీసుకోబోతున్నారు అనమాట. సో ఈ విధంగా ఆ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ఏవైతే కొత్తగా శాంక్షన్ అయి వచ్చి ఉన్నాయో వారికి మాత్రమే ఈ 8,000 రూపాయల పెన్షన్ అనేది తీసుకోబోతున్నారు డబుల్ పెన్షన్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పెన్షన్ అనేది హోల్డ్ చేయబోతున్నారు. ఈ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క బోగస్ పెన్షన్ల తనిఖీలకు సంబంధించి జరుగుతున్నాయి కదా, అందులో ఎవరి పెన్షన్ అయినా కానీ బోగస్ కార్డు కింద గుర్తించినట్లయితే ఆ పెన్షన్ ని నిలుపుదల చేస్తున్నారు. మార్చి నెలలో వారికి పెన్షన్ ఇవ్వడం జరగదు. ఎవరైతే మా పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది, మాకు పెన్షన్ వస్తుందా లేదా అని డౌట్ పడుతున్నారో వారికి ఉదాహరణగా ఈ వీడియో అన్నమాట, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అటువంటి వారికి మాత్రం పెన్షన్ ఆగిపోతుంది. మీ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తయి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇది బోగస్ కార్డు అని ప్రభుత్వ అధికారులు గుర్తించిన తర్వాత ఆ పెన్షన్ ని హోల్డ్ లో పెడుతున్నారు. రిమూవ్ అయితే చేయడం లేదు. నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, రిమూవ్ అయితే చేయడం లేదు. సో మళ్ళీ కూడా వాళ్ళకి రీవెరిఫికేషన్ చేసి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేసే సమయానికి అన్ని కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మీ పెన్షన్ ఎక్కడికి పోదు, నెక్స్ట్ మంత్ లో వచ్చేస్తుంది. ఎవరికైతే హోల్డ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇది మార్చి నెలలో మీకే తెలుస్తుంది. లిస్ట్ అయితే అప్డేట్ అయితే అయిపోయిందండి. ఆల్రెడీ యాప్ కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది అనమాట రీసెంట్ గానే. సో కాబట్టి అటువంటి వారందరికీ కూడా నేను మీకు ముందు రోజుల్లో వివరాలు అనేది తెలియజేస్తాను, ఎవరికైతే పెన్షన్ అనేది హోల్డ్ చేసి ఉంటారు. ఇకపోతే మార్చి నెల పెన్షన్స్ అనేవి టైమింగ్స్ అనేవి చేంజ్ కాబోతున్నాయి. 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయం అధికారులు అయితే పాల్గొనబోతున్నారు. ఇక్కడ వరకు మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ యొక్క వివరాలు మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మెయిన్ టాపిక్, ఈ టాపిక్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ వరకు. సో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు వచ్చే నెలలో కూడా పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అయితే కావడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో అయితే ఇంకా జరగలేదు. దాదాపు ఒక 60% మాత్రమే పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరిగింది. ఈ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాతనే కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనము ఆ యొక్క పెన్షన్లకు, అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ పెన్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ లోపల రెడీ చేసి పెట్టుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెంటనే మీ యొక్క అప్లికేషన్ కి వెరిఫికేషన్ పంపించే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పెన్షన్లు మీరు ఏ పెన్షన్ అయితే పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా రెడీ చేసి పెట్టుకోండి.
వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్లు, ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు మెడికల్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ లో లేవు, క్లోజ్ లో ఉన్నాయి. సదరం స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా దివ్యాంగులందరికీ కూడా ఒక మంచి శుభవార్తతో సదరం స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆ సదరం సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనే వీడియోస్ అనేవి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సదరం స్లాట్స్ అనేవి క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి ఓపెన్ అయిన వెంటనే కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు వచ్చే నెలలో కూడా కొత్త పెన్షన్లకి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయితే కావు, ఇది నేను 100% అయితే చెప్పగలను. ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులకు సంబంధించి మాత్రమే రేపు నెలలో అయితే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్తుంది. సో ఆ రేషన్ కార్డులకు సంబంధించిన వీడియో అనేది సపరేట్గా అయితే చేస్తాను. ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే చెప్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడే విధంగా సమాచారం అనేది అందించాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ లో కూడా చెప్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. లేటెస్ట్ గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు తెలుసుకోవచ్చు. పెన్షన్కి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లో ముఖ్యమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఏ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ కి వృద్ధులకు సంబంధించి వాళ్ళ యొక్క వయస్సు అనేది నిర్ధారించేదానికి ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉంటే సరిపోతుంది. లేదు వికలాంగులు అప్లై చేసుకుంటున్నట్లయితే వికలాంగత్వం కలిగినటువంటి సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తే సరిపోతుంది. లేదా పెరాలసిస్, డయాలసిస్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కాళ్ళు చేతులు పోయినటువంటి వాళ్ళు, సో వాళ్ళు వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఆ పెన్షన్ రకాన్ని బట్టి ఆ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ చెక్ చేసేటువంటి డాక్యుమెంట్ అదే అనమాట. సో దీంతో పాటు రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఈ పెన్షన్ రకాన్ని బట్టి డాక్యుమెంట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే పెట్టాలి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు పెడుతున్నాను కాబట్టి. సో ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. లేటెస్ట్ గా ఉన్నటువంటి కరెంట్ బిల్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్పాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ తీసేశారండి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలన్నింటికీ కూడా. అయితే ప్రభుత్వము ముందుగా కొత్త పెన్షన్లను రిలీజ్ చేయాలనుకుంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా పెన్షన్లకు వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక జీవో అనేది పాస్ చేయాలి. ప్రజెంట్ వెరిఫికేషన్ లో కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఏవేవి వెరిఫికేషన్ చేస్తారో ఆ క్వశ్చన్లతోనే అయితే ఉన్నాయన్నమాట వెరిఫికేషన్. సో ఈ విధంగా వెరిఫికేషన్ చేస్తుందా లేదా మరో కొత్త విధానంలో వెరిఫికేషన్ చేస్తుందా అనే దాని మీద కూడా ప్రభుత్వము అప్డేట్స్ ఇవ్వాలి అన్నమాట. ఇప్పుడే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.